అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసి బ్లౌజ్ కలెక్షన్ ని చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు మొత్తం ఫ్యాన్సీ టైపు, వీటికి సారీస్ కూడా వచ్చాయి. అవి అంతకుముందు వీడియోస్లో నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపించాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. ఈ విధంగా అయితే 5 బ్లౌజెస్ని చూపిస్తాను. డిఫరెంట్ కలర్స్ అండ్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే నేను స్టిచ్ చేయించుకున్నాను. అది ఎలా ఏంటి అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్లో అయితే మనకు బ్లౌజ్ విత్ గోల్డ్ జరీ వీవింగ్ తోటి అయితే రావడం జరిగింది. ముందు నెక్ చూసుకున్నట్టయితే యూ షేప్లో చాలా అంటే చాలా సింపుల్. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఇక్కడ మనకు హ్యాండ్స్ చూసుకున్నట్టయితే జరీ వీవింగ్ తోటే మొత్తం హైలైట్ అయిపోయింది. అక్కడక్కడ గ్రీన్ అనేది కనిపిస్తుంది డిజైన్. లోపల చూసుకున్నట్టయితే 100% కాటన్ అయితే వేయడం జరిగింది. ఇది మనము XL నుంచి XXL వరకు ఎక్స్టెండ్ చేసుకునే విధంగా అయితే నేను లోపల అయితే క్లాత్ పెట్టించడం జరిగింది. మనం వెయిట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాం కాబట్టి కంపల్సరీ మనము ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టించుకోవాలి. ఫ్రంట్ మనకి ఇలా ఉక్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకు చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ముందు ఏ విధంగా అయితే నెక్ ఉందో సేమ్ అదే కొంచెం డీప్గా అయితే పెట్టించుకోవడం జరిగింది. మనం దీనికి ఈ బ్లౌజ్కి ఎలాంటి పైపింగ్ కూడా వేయించలేదు, మొత్తం గోల్డ్ హైలైట్ అయింది కాబట్టి. శారీ వచ్చేసి మనకు మొత్తం క్రీమ్ కలర్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ శారీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను, అది కూడా మీకు పైన కార్ట్లో వదిలేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా చూడవచ్చు. క్లాత్ అయితే మనకు సెమీ పట్టు అలాగే కొంచెం బనారస్ మిక్స్లో అయితే ఉంది. ఇంకొక బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరిగింది, చూడవచ్చు. మనకు ఆరెంజ్ అండ్ అలాగే గోల్డ్ వీవింగ్ తోటి అయితే వచ్చేసింది. మనకు హ్యాండ్స్కి వచ్చేసి డార్క్ రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా సింపుల్గా నెక్ అయితే ఈ విధంగా చేయించుకున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. ఇక్కడ హ్యాండ్స్ చూసుకున్నట్టయితే మనకు డిజైన్తో పాటు మనకు ఎలిఫెంట్స్ అనేది వచ్చేసి చాలా అంటే చాలా హైలైటెడ్గా ఉంది. లోపల కూడా మనకు ఎక్స్టెన్షన్ అయితే చేయించడం జరిగింది. ఇంకొక హ్యాండ్ చూసుకున్నట్టయితే సేమ్ అదే విధంగా ఉంది. ఇక్కడ బాడీలో వచ్చేసి గోల్డెన్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్ తోటి అయితే మనకు మామిడి పందల డిజైన్ అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే సేమ్ డిజైన్ అనమాట. దీంట్లో ఇలాంటివి అయితే చేంజెస్ చేయలేదు. సింపుల్గా మంచి లుక్ ఉంటుందని నేను ఈ విధంగా అయితే పెట్టించాను. ఈ బ్లౌజ్ కింద వచ్చేసి అంచు వచ్చింది, ఇది కూడా హైలైట్ అని చెప్పవచ్చు. మనకు కొన్ని క్లాత్స్ అనేవి ఆ విధంగా వస్తాయి కాబట్టి స్టిచ్చింగ్లో ఆ విధంగా చేస్తాం. బ్లౌజ్ వచ్చేసి మనకు బ్రింజాల్ కలర్లో, నేరేడు కలర్ అంటారు కదా, ఆ కలర్లో అయితే రావడం జరిగింది. మధ్యలో వచ్చేసి ఈ గోల్డ్ థ్రెడ్డింగ్ తోటి అయితే వీవింగ్ తోటి చేయడం జరిగింది. అది చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. దీనికి సేమ్ యూ షేప్లో పెట్టేసి గోల్డ్ పైపింగ్ అయితే ఇచ్చేసాను. ఎందుకంటే మనకు అక్కడ గోల్డ్ థ్రెడ్స్ వచ్చాయి కాబట్టి చుక్కలుగా వచ్చినాయి కదా, పైపింగ్ చేస్తేనే లుక్ వైజ్గా బాగుంటుందని ఈ విధంగా అయితే పైపింగ్ చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు టోటల్ బ్లౌజ్ మొత్తం ఈ విధంగా అయితే రావడం జరిగింది. లోపల చూసుకున్నట్టయితే లైనింగ్ 100% కాటన్ అయితే వేసాను, ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండడం కోసము. బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్, దీనికి కూడా మనం పైపింగ్ అయితే వేయించడం జరిగింది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఇది శారీ కట్టుకున్నప్పుడు లుక్ వైజ్గా చాలా చాలా బాగుంటుంది. సో అందుకోసం అయితే తీసుకున్నాను. దీనికి హ్యాండ్స్కి మాత్రమే కొంచెం పఫ్ టైప్లో అయితే పెట్టించాను అనమాట, డిఫరెంట్ ఉండడం కోసం. ఇంకొక బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనకు బ్లూ కలరు, లైట్ బ్లూ కలరు, చాలా అంటే చాలా బాగుంటుంది. దానికి ఎక్స్ట్రాగా నేనైతే ఈ పాపప్స్ అయితే పెట్టడం జరిగింది, బాల్స్ అనేవి చూడవచ్చు. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వచ్చేసి ఇవి పెట్టాను, సింపుల్గా ఉండొద్దని. అంతకుముందు బ్లౌజ్లో అయితే మామూలుగా ఉంచాను, దీనికి పైపింగ్ వేయించి బాల్స్ అయితే పెట్టాను. లుక్ వైజ్గా డిఫరెంట్ ఉంటుంది, చాలా మంచి లుక్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి ఉక్స్ అయితే పెట్టించడం జరిగింది. లోపల లైనింగ్ కూడా 100% కాటన్. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను పైన ఏదైతే నెక్ ఉంటుందో ఆ నెక్ కూడా సేమ్ బాల్స్ తోటి, థర్మకాల్స్ తోటి వీళ్ళు క్లాత్ పెట్టి బాల్స్ వేస్తారు కదా, సో ఈ విధంగా చేయించాను. కింద మాత్రం ఏం చేయించలేదు, ఇలా సింపుల్గా అయితే చేయించాను. అలాగే నెక్స్ట్ 5th బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకు అది డిఫరెంట్ కలర్ అనమాట. ఇది వచ్చేసి లైట్ బ్లూ అలాగే సిల్వరు ఇంకా గోల్డ్ జరీ తోటి అయితే మిక్స్డ్ క్లాత్ తోటి అయితే వచ్చేసింది.
చూసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చేసింది. దీనికి నేను సింపుల్ నెక్ ఇచ్చేసి గోల్డ్ పైపింగ్ అయితే వేయించుకున్నాను. హ్యాండ్స్ చూసుకున్నట్టయితే బాహుబలి హ్యాండ్స్ అంటారు కదా, ఆ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాము. ఇది కూడా ఎల్బో హ్యాండ్స్. మనకి ఇక్కడ మొత్తం ఏదైతే గోల్డ్ దాంతో అయితే డిజైన్ వచ్చేసి కొంచెం హైలైటెడ్గా అయితే ఉంది. ఈ బ్లౌజ్లో అయితే హ్యాండ్ హైలైట్స్ అని చెప్పవచ్చు అనమాట. అంచు అనేది శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో కాంబినేషన్ అనేది బ్లూ కలర్లో వచ్చేసింది. సో సేమ్ కాంబినేషన్లో అయితే ఇలా నేను స్టిచ్ చేయించుకున్నాను. కింద కూడా మనకు కొంచెం అంచు అనేది వచ్చింది. ఉక్స్ ఫ్రంట్ సైడ్ అయితే పెట్టించాను. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే సేమ్ చాలా అంటే చాలా సింపుల్. ఏదైతే ఫ్రంట్ నెక్ని కొంచెం డీప్గా అయితే పెట్టించడం జరిగింది. అండ్ గోల్డ్ పైపింగ్ అనమాట. ఇలా పైపింగ్ చేస్తే మనకు లుక్ వైజ్గా అయితే చాలా బాగుంటుంది. అండ్ స్టిచెస్ కూడా పోకుండా చాలా బాగుంటుంది అనమాట. అందుకోసమని నేను పైపింగ్ అయితే ఎంచుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ నా బ్లౌజ్ కలెక్షన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.